అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళందరూ కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నాకు 4:30 అని చెప్పారండి. సో, నేను కొంచెం లేట్ అయ్యాను. ఐయామ్ సో సారీ. ఆహ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ సృజన్ అండి. బికాజ్ సృజన్ నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు. కోవిడ్ టైం నుంచి పరిచయం ఉంది. సో, తనెప్పుడు మంచి సినిమాలు చేయాలి, మంచి స్టోరీ రాంగానే హీల్ బి వెరీ, వెరీ ఎక్సైటెడ్. సో, ఐయామ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ టైమ్ మేము కొలాబరేట్ అయ్యి చేస్తున్నాం ఇది. ఐయామ్ సో హ్యాపీ దట్ ఐయామ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సృజన్. అండ్ నాకు నేను ఐ థింక్ నా సెకండ్ మూవీ అయిపోయిన తర్వాత నాకు మోహన్ కృష్ణ గారు చెప్పారు, ఐ థింక్ యూ షుడ్ వర్క్ విత్ తరుణ్ భాస్కర్ అని. సో ఐ మెసేజ్డ్ హిమ్ అప్పుడే తరుణ్ గారికి, చెప్తానండి మీకు ఆడిషన్ ఉన్నప్పుడు అన్నారు. దాని తర్వాత ఎప్పుడూ అది జరగలేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అట్లీస్ట్ ఆయనతో యాక్ట్ చేసే అవకాశం దొరికింది. హోప్ఫుల్లీ ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేసే అవకాశం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. బికాస్ ఐ థింక్ ఎవ్రీ వన్స్ డ్రీమ్ ఈస్ దట్ టు వర్క్ విత్ హిమ్. సో I'll be waiting for that. And ఈ రోజు కోసం మేము చాలా మంత్స్‌గా వెయిట్ చేస్తున్నాము. నేను, సజీవ్ ఎస్పెషల్లీ. ఐయామ్ వెరీ, వెరీ హ్యాపీ ఫర్ సజీవ్ బికాజ్ ఎక్కడ కూడా మీరు మూవీ చూసినప్పుడు ఎవరో కొత్త డైరెక్టర్ తీశారు అంటే ఎక్స్‌పీరియన్స్ లేదు అని ఎక్కడా అనిపించదు. హీ వాజ్ వెల్ ప్రిపేర్డ్ సెట్‌కొచ్చినప్పుడు కానీ, అండ్ చాలా మొండిగా ఉండేవాడు. ఏం చెప్పినా వినేవాడు కాదు. మాకిది కావాలి అంటే అది ఆ సీన్ యాక్టింగ్ అంతా కూడా చెప్పి క్లియర్‌గా అన్నీ చేపించుకున్నాడు. సో, హీస్ లిటిల్ స్టబర్న్. బట్ అవుట్‌పుట్ చూసినప్పుడు అర్థమైంది ఇంత మొండిగా ఎందుకున్నాడు అని చెప్పి. బట్ ఆల్ ది వెరీ బెస్ట్ సజీవ్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. ఓకే. బ్రహ్మాజీ గారు, మీరు నన్ను పొగిడినంత నేను పొగడలేను బ్రహ్మాజీ గారు. కానీ మీ 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 కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. చాలా సినిమాలు చూశాను మీవి. అండ్ కొన్ని సినిమాల్లో మీ కామెడీ నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ వర్క్డ్ విత్ యూ. ఇట్ వాస్ వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ ఓం శాంతి అండి. అంటే ఇప్పుడు ఒక్కొక్కరి పేరు సజీవ్ చెప్పేశారు కాబట్టి సృజన్ చెప్పినట్టు నేను మళ్ళీ ఏం మెన్షన్ చేయను. బట్ ఇట్ వాజ్ ఫన్ వర్కింగ్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. Jan 23rd రిలీజ్ అవుతుంది. ట్రైలర్ లాంచ్లో ఇంకా ఎక్కువ మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. నేను డబ్బులు ఇచ్చినట్టే ఉంటుంది. సార్ మూర్తి గారు, నన్ను ఈ సినిమాలో ఈషా తంతది, మీరు ఎంజాయ్ చేస్తారు పక్కా. అది కాకుండా మేజర్గా ఏంది అంటే ఒక్కసారి అంటే కొట్టండి సీన్ రీక్రియేషన్. ఓకే. బట్ జెన్యున్గా నాకు ఇది ఒక ప్యాషనెట్ ప్రాజెక్ట్ అనమాట. చాలా మందికి అదృష్టం ఉండాలి టు యాక్ట్ అండ్ టు ట్రాన్స్పోర్ట్ లైఫ్. అంటే ఇప్పుడు బేసిక్ ఒక సినిమా జర్నీ ఎట్లుంటుందంటే మనకు ఒక అవకాశం దొరుకుతుంది ఇంకో లైఫ్ లివ్ చేయడానికి. అంటే ఆ కల్చర్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. కొత్త మనుషులను కలుస్తాం. డైలాగ్స్ కానీ ఆ క్యారెక్టర్లో వి స్టార్ట్ లివింగ్ దట్ క్యారెక్టర్. వాళ్ళ ఇంట్లలో వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా కూడా. సో ఒక ఆపర్చునిటీ ఇంకో లైఫ్ లివ్ చేయడానికి. సో నాకు ఆ ఆపర్చునిటీ కలిగించిన సృజన్కి అండ్ సజీవ్కి, ఆల్ దీస్ వండర్ఫుల్ పీపుల్ ఐ వర్క్డ్ విత్, వినోద్ గారు అండ్ ధీరజ్ నిన్ను పొగుడతాను నేను లైఫ్లో అనుకోలే కానీ నందు, బ్రహ్మాజీ సార్ వస్తే ఆ వైబ్ వేరే ఉంటుంది. అండ్ తప్పకుండా బ్రహ్మాజీ సార్ అన్నారు కదా పేరు వస్తుంది ఈషాకి తరుణ్ కానీ, యాక్చువల్లీ ఫస్ట్ బ్రహ్మాజీ గారే టాప్. ఆయన వచ్చినప్పుడు అందరు విజిల్ కొడతారు. దట్స్ ద వే హిస్ క్యారెక్టర్ ఈజ్ అనమాట. చాలా చాలా బాగా చేసినారు అందరు కూడా. ఒకటేంది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే డెఫినెట్లీ ఒక కామెంట్ అయితే ఉంది, ఇది రీమేక్ మళ్ళీ ఎందుకు చూడాలి అన్నది.